గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఎదురైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఏంటి కొంపదీసి? మీరు పని జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో 3 ఎదురయ్యి నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే ఇదిగోండి సార్. నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పినాయిల్ పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి సార్. ఏమయ్యా సార్ కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ. వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపల వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహాడం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఫ్యాంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్నా? మిమ్మల్ని సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందా? దూకేరా దూకేరా దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్నపిల్లలు ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చాడు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి. ఆ 10 మందిలో ఈ రోజు గ్యారెంటీ. ఏ 10 మందిలో? అదే సార్ పిచ్చోళ్ళు. సముద్రానికి గంటి పడిందయ్యా, వాటర్ వచ్చేస్తుంది. సముద్రానికి గంటి పట్టబెట్టి ఫ్లైట్ లోకి వాటర్ రావడం బాబా వెంటలా. అమ్మో, అంటే ఆపోజిట్ ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా? దూకే మట్టం ఎక్కడుందా ఫ్లైట్? అదిగో పాతాళంలో వెళ్ళిపోతుంది. తొందరగా దూకే, బతికిపోతావు. ఇప్పుడు బతికే ఉన్నారు కదా, ఎందుకు అన్నారు చంపుతున్నావు? ఓ పాపం, నీకు పారాచూట్ కావాలి కదా. ఇది వేసుకుని తొందరగా దూకే. ఇది పారాచూటా? అయ్యో, పారాచూట్ పడిపోయింది, ఫ్లైట్ పడిపోద్ది. దూకేరా. నేను దూకుతాను సరేరా, నువ్వు ఎలా బతుకుతావు? నాకేంట్రా, నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు, బోట్ లో. బోట్ కి బొక్కడి చూడు. చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, బంగాళదుంప ఫ్రై. నా దుంప తెంచావు కదా తల్లి. ఏంటి పర్మిషన్ వద్దా? దానికోసమే కదా ఈ శ్రమదానం. ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? గెస్ట్ కి ఇష్టమైన చేయాలి కదా. గెస్టేనా లేక ఇంకేదన్నా? రండి బాబు. గుర్తుపట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు నా కూతురే బాబు, లోపల ఉంది. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి. పదండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి. వెళ్ళిపోదాం. గుర్తుపడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నోట్ దిస్ పాయింట్. ఈ బ్యాగ్ లో 4 లక్షలు ఉన్నాయి. తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 4 లక్షలు ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బట్టి అన్యాయం అయిపోతుంది బాబు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నాన్న, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావు ఏంటి? సారీ కృష్ణ, పర్లేదు. మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది. రండి భోంచేద్దరు గాని. ఏంటండి అంతా అక్కడైనా ఇక్కడ ఏమైనా ఉందా? వడ్డించువే. ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? మేనేజర్ గారు తోకవని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచే. మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది? బానే ఉన్నారే.
అమ్మా సింధు. నానా వస్తున్నాను. మీరు భోజనం చేస్తుండండి, నేను ఇప్పుడు వస్తాను. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 4 లక్షలు కట్నం అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధుందా? భోజనం చేస్తున్న వాళ్ళకి నా బాధ ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలేం పట్టించుకోకండి, భోజనం చేయండి. కృష్ణ ఏమైంది? వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు, అంతా నీ వల్లే. నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్లారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఎందుకురా బాధపడతావు? బాధ కాదురా, గిల్టీనెస్. మనం తప్పు చేసామనే ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆ రోజు 2 నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితి ఇలా ఉండేది కాదురా. ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? మన పొరపాటుకి ఆ పెద్దాన్ని మతిపోయింది, సింధు పెళ్లి ఆగిపోయింది. ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు ముఖ్యంరా, అది తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు. నో, ఈ విషయం సింధుకు చెప్పాలి. అలా చెప్తే సింధు నేను క్షమిస్తుందా? చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా? సింధుకి పెళ్లి చేయగలడా? నా కారణంగా సింధుకు అన్యాయం జరిగిపోయిందిరా. తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఎలా? సింధుకు పెళ్లి చేయాలి. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. సింధు, ఏంటి సడన్ గా ఇలా? నిన్ను ఒకటి అడగాలి. ఏంటది? నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావుట? అవును. నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా? అది నా బాధ్యత. బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది? నేను నీ ఫ్రెండ్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. సింధు, నేను నీకు చాలా అన్యాయం చేశాను. అన్యాయమా? నాకా? అది నీ నాన్న మధ్యస్థిమితం తప్పడానికి, నీ పెళ్ళాగిపోవడానికి నేనే కారణం. ఏంటి నువ్వు అనేది? అవును సింధు, ఆ రోజు రఘు నేను హైదరాబాద్ లో బైక్ మీద వెళ్తుంటే నేను తప్పు చేశాను. అది మీరు తప్పు అనుకుంటున్నారు, కానీ నేను మా తలరాత అనుకుంటున్నాను. నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను. అందుకని నన్ను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా? నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు. నువ్వు పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది. నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను. నువ్వు చూసినా నాకు నచ్చదు. నేనేం అడుక్కునేవాడిని తీసుకురావట్లేదుగా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? నచ్చడంటే నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు. I love you, కృష్ణ. I love you, కృష్ణ. I love you, కృష్ణ. ఐఎమ్ సారీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను సింధు. ఆ అమ్మాయి చనిపోయింది. నా దృష్టిలో బతికే ఉందిరా. అది గతంరా. నాకు అందులోనే ఆనందం ఉందిరా. చాలా. నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను. అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను. నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు. ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను.